నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. మనం చూస్తా ఉన్నాం, వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాపు రామచంద్రరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే అన్నటువంటి కాపు రామచంద్రరెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవులకి రాజీనామా ప్రకటించేశారు. నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, వైసీపీకి చాలామంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారంటువంటిది. నేను చెప్పిన తర్వాత మీరందరూ చూస్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యే రాజీనామా చేయటం. అఫీషియల్గా ఇవాళ ఆర్కే రాజీనామా తర్వాత మళ్ళా మరో ఎమ్మెల్యే రాజీనామాను మనం చూస్తున్నాం. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. రేపో మాపో రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు కూడా వింటూ ఉన్నాం. ఆయన ఒంగోలు ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ కాపు రామచంద్రరెడ్డి ఎవరు, ఈయన రాజీనామాను ఏ రకంగా చూడాలి, ఎందుకు ఈయన రాజీనామా చేసి ఉంటారు, అవన్నీ పరిశీలించాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. మా ఊరికి ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు ఆర్కే రాజీనామాని, కాపు రామచంద్రరెడ్డి రాజీనామాని, మిగతా వాళ్ళ రాజీనామాని వేరుగా చూడాలి. ఎందుకు వేరుగా చూడాలంటే మిగతా వాళ్ళు అసంతృప్తి కావచ్చు, వేరే పార్టీలు వల్ల వేయటం వల్ల కావచ్చు, వేరే పార్టీల వల్ల రాజీనామాలు చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళంతా కలలో కూడా అనుకుని ఉండరు మేము వేరే పార్టీకి వెళ్తామని చెప్పేసి. వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి గట్టి ఫాలోవర్సు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మొన్న టీడీపీలో చేరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానీ, తర్వాత మొన్న రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేదు మన కాపు రామచంద్రరెడ్డి గారు కానీ, వీరంతా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్ గారికి వేరే విధేయులుగా ఉంటున్నారు. వైసీపీ ఫ్యామిలీ నుంచి జగన్ బయటకు తొలిగారు. ఏదైతే వైఎస్ఆర్ కుటుంబం వేరు, జగన్ గారు వేరని షర్మిల గారు ఇండైరెక్ట్గా వాదిస్తూ వస్తున్నారు. ఎందుకు షర్మిల గారు ఈ వాదన చెప్పారు అని నేను అంటున్నానంటే, మొన్న మళ్ళా గుర్తు చేస్తున్నాను, December 25 నారా లోకేష్ గారికి ఒక గిఫ్ట్ ప్యాక్ పంపిస్తూ, ఆ గిఫ్ట్ ప్యాక్ మీద 2024లో నారావారి కుటుంబానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి అని చెప్పేసి మాట్లాడారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆమె అనుకుంటుంది ఎవరు అంటే, ఆమె అనుకుంటుంది తనని, తన మదర్ విజయమ్మని, తన చెల్లి సునీతమ్మని. అంటే రాజశేఖర రెడ్డి గారు వేరు, వివేకానంద రెడ్డి గారు వేరు అని ఎప్పుడు అనుకో మనం. సో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని, వాళ్ళని అభిమానించు అండగా దండగా మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళని, అంటే కేవీపీ రామచంద్ర గారు కావచ్చు, ఆర్ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఈ కాపు రామచంద్రరెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, వీరందరినీ తన కుటుంబంగా భావిస్తూ వాళ్ళ నుంచి జగన్ గారిని వేరు చేస్తూ, వైఎస్ఆర్ కుటుంబం నుంచి జగన్ తప్పుకున్నారు, తను వేరే వాళ్ళ కబంధాస్తాల్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి తను ఇండైరెక్ట్గా తను ఏ మెసేజ్ అయితే సమాజానికి మొత్తం వైఎస్ఆర్ అభిమానులకు ఇస్తూ వస్తున్నారో అది ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తుంది. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వేరే విధేయులుగా మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో అండగా దండుగా ఉంటూ వస్తున్నారో, వేరే విధేయులుగా ఉంటూ వస్తున్నారో, లాయల్గా ఉంటూ వస్తున్నారో, వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరిగా రాజీనామా చేయటం నిజంగా బాధాకరం. ఇవాళ జగన్ గారు సీఎంగా ఉన్నారు అంటే, ఆయన స్టాండర్డ్ అయ్యారు అంటే మొట్టమొదట పునాదులు వీళ్ళే కదా, ఆయన ఎక్కిన డాబాకి రిచ్చన్లు వీళ్ళే కదా, మెట్లు వీళ్ళే కదా. జగన్ గారు జైల్లో పెట్టినప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేశారు, విజయమ్మ గారు రోడ్డు మీద తిరిగారు, వీళ్ళంతా రాజీనామాలు చేశారు. ఇదంతా అండగా దండుగా వైఎస్ఆర్ కుటుంబానికి మొదటి నుంచి ఉంటూ వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ గారికి అండగా నిలబడ్డారు. కానీ ఇవాళ ఆయన తన అధికారం మళ్ళా రావడం కోసం ఎవరినైతే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, అంటే ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్న ఒక్కొక్కరిని వైసీపీ నుంచి దూరం చేయాలని చూస్తున్నట్టుంది. షర్మిల గారిని అందుకే దూరం చేసినట్టు, వైఎస్ వివేకానంద గారి కుటుంబాన్ని అందుకే దూరం చేసినట్టు, తర్వాత మన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అందుకే దూరం చేసినట్టు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారిని, కోటమిరెడ్డి సీతారెడ్డి గారిని, ఇప్పుడు రామచంద్రరెడ్డి గారిని, వీరందరినీ అందుకే దూరం చేసినట్టు మనకి కళ్ళ కనపడుతుంది. అంటే మనకు జరుగుతున్న పరిణామాలను బట్టి అది అనిపిస్తుంది. వైఎస్ఆర్ అభిమానిని, రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళని డే 1 నుంచి చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎవరు? కేవీపీ రామచంద్రరావు గారు ఆత్మగా పిలువబడేవాళ్ళు కదా, ఆయన దూరం పెట్టారా? తర్వాత అప్పుడు అవసరాలు ఇచ్చే తల్లిని చెల్లిని ఆయన ఉపయోగించుకున్నారు. తర్వాత ఆయనకు అధికారులు రాగానే వాళ్ళని పక్కన పెట్టారా? ఇప్పుడు ఒక్కొక్కరిగా మొదటిసారి అంటే టికెట్ ఇచ్చారు, ఇప్పుడు రెండోసారికి రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఒక్కొక్కరిని టికెట్ లేదని పక్కన పెట్టేస్తున్నారా? ఇప్పుడు ఏదో సర్దుకుపోతున్నారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అసంతృప్తిగానే ఉన్నారు కదా. సో ఇదంతా చూస్తున్నప్పుడు తనకు అనుకూలంగా
ఏదో ఒక మతలబు ఆయన చేస్తున్నారు. అది వేరే టీంని నిర్మించుకుంటున్నారు. జగన్ టీం అని సపరేట్గా నిర్మించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని ఒక్కొక్కరిగా దూరం చేస్తున్నారు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. సరే, ఈ విషయంలో మన వైఎస్ భారతి గారి కుటుంబం బంధువులని దగ్గర తీస్తున్నారు. ఆమె చెప్పినట్టే పార్టీ నడుస్తుందని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, అవి ఇప్పటి వరకు నేను ఆరోపణలే చెప్పగలను, ఎందుకంటే నేను అలాంటి విమర్శలు చేయలేను. కాకపోతే ఒక్కొక్కటి కనపడుతున్న పరిణామాలు మాత్రం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఒక్కొక్కరిగా దూరం చేస్తున్నట్టు మనకి కనపడతా ఉంది. వాస్తవంగా రిజైన్ చేస్తున్న వాళ్ళంతా బాధతో ఆవేదనతో చేస్తున్నటువంటి వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళ కళ్ళలో కూడా అనుకోని ఉండరు. ఎందుకంటే ఇయ్యాలెందుకు రాజీనామా చేస్తున్నారు వాళ్ళు? మరి టికెట్ ఇవ్వనంత మాత్రం రాజీనామా చేయటం కాదు. టికెట్ ఇవ్వకపోవటం వల్ల రాజీనామా చేయడం కాదు. మళ్ళా నొక్కి చెప్తున్నాను, టికెట్ ఇవ్వకపోవటానికి కారణం ఏం చెప్తున్నారు? మీకు అసంతృప్తి ఉంది, మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే గెలవరు, మీకు ప్రజల్లో చెడ్డ పేరు ఉంది అని చెప్పేసి ఆ చెడ్డ పేరును పూస్తున్నారు కదండి. అక్కడ వీళ్ళంతా అసంతృప్తిగా గురవుతున్నారు. ఆర్కే గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను ఇప్పటికీ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాను, షర్మిలా గారి రాజకీయ ప్రస్థానంలో నేను పాల్గొంటానని చెప్పారు. 1200 కోట్ల రూపాయలు నిధులు అడిగితే 120 కోట్లు ఇచ్చారు నాకు 5 సంవత్సరాల కాలంలో అని చెప్పారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి, వాళ్ళు బాధతో ఆవేదనతో రాజీనామాలు చేస్తున్నారు. తమ పొలిటికల్ లైఫ్ మరకలతో ముగియకూడదని చెప్పేసి రాజీనామాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వైసీపీలో ఉంది. ఒక అంతర్మదనం జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ.